అందరికీ నమస్కారం. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి అవధాని గారి శ్రీ సిద్ధయోగి చరిత్రము 10వ భాగం ఈరోజు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు కావ్య పఠనం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. పరమ సుపర్ణస గోత్ర సురుచిర లక్ష్మీ కళత్ర శుభచారిత్ర శరణాగత వన చైత్ర సరసీరుహ బాణగాత్ర సజ్జన మిత్ర. వీరేశ్వరుడు సిద్ధనికి ప్రపంచోత్పత్తి క్రమాన్ని చెప్తాడు. ప్రపంచ ఉత్పత్తి ఏమీ లేని నాడు ప్రపంచం ఎలా మొదలైంది అనే దానితో మొదలుపెట్టాడు. దాని తర్వాత ప్రపంచోత్పత్తి తర్వాత పిండోత్పత్తి విధానాన్ని చెప్పాడు. దాని తర్వాత పంచముద్రలు, ఆ తర్వాత కమల సప్తకము, ఇలా అనేక విషయాలను చెబుతూ వెళ్తున్నారు. మనం అందులో మొదటగా ఇవాళ ప్రపంచోత్పత్తి దగ్గర మొదలు పెడదాం. ఏమీయు లేని నాడు ఈశ్వరుండు వినోదముగను విశ్వమును చేయగదలచి స్థిర చరంబులనంగ చెన్నుందు పంచభూతములను నవగ్రహ ప్రముఖములను తగన అచేతనములను నగ శిలాదులను జడాత్మికములను ద్రుమాదికములను త్రిగుణాత్మికములను మృగ పక్షి పశు నక్ర మీనాది బహుయంతు మిథునములను రమణ త్రిగుణ వివేకాత్మక మన మధ్య మిథునము సృజించి జీవితమితి విధించి అన్నిటినీ నేటి స్థలముల యందే యునిజే దేవందును పరమేశు సృష్టిన. పరమేశ్వరుని సృష్టి ఎలా మొదలైంది అనే దాని మీద ఇప్పటికీ సైంటిఫిక్ పరంగా అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు, వెతుకుతూనే ఉన్నారు. జీవం క్రమం ఎలా మొదలైంది, సృష్టి ఎట్లా మొదలైంది, ఇలా. అయితే ఇందులో చెప్పింది ఏమిటంటే, మొట్టమొదట పరమేశ్వరుడు విశ్వాన్ని సృష్టించదలుచుకున్నాడు ఏమీ లేని నాడు అని. నభూమి నజలం చేయవ, ఇలా ఒక శ్లోకం ఉంది. ఏమీ లేని నాడు, భూమి లేదు, జలం లేదు, అగ్ని లేదు. ఇలాంటి స్థితిలో సృష్టిని స్వయంగా పరమేశ్వరుడు తనంతట తాను సృజించుకుని సృష్టిని సృజించాడు. ఈ క్రమం ఇక్కడ ఎలా చెబుతున్నారంటే, విశ్వమును చేయగదలచి స్థిర చరంబులనగ చెన్నందు పంచభూతములను నవగ్రహములను, పంచభూతాలు గాలి, నిప్పు, నీరు, భూమి, ఇలా ఇవన్నీ కావాలి కాబట్టి పృథివీ తేజో వాయురాకాశ, ఈ ఐదిటిని ముందు సృజించారు. ముందు స్థిరము జరము, కదలకుండా ఉండే వాటిని కదిలే వాటిని, ఆ క్రమం అలాంటి వాటిని అన్నింటినీ సృష్టించారు. స్థిరమైనవి ఏమిటి? కొండలు, గుట్టలు, ఇలాంటివన్నీ. చరమైనవి ఏమిటి? నీళ్లు, ఇలాంటివన్నీ. పంచభూతములను నవగ్రహ ప్రముఖములను, నవగ్రహాలు 9 గ్రహాలు, తగన అచేతనములను నగశిలాదులను, నగ అంటే నగశిలాదులు, కొండలు, పర్వతాలు, గుట్టలు, ఇలాంటివి. జడాత్మికములను, వాటిని జడాలు అంటారు, కదలకుండా ఉండేటువంటి వాటి. ద్రుమాదికములను, చెట్లని, వృక్షాలని, మహావృక్షాలని, అరణ్యాలని. త్రిగుణాత్మికములను మృగ పక్షి పశు నక్రమీనాది బహుజంతు మిథునములను, ఇగో ఇన్ని జంతువులను సృష్టించారట. మృగాలు, పశువులు, నక్రము, మీనము. మీనం అంటే చేపలు, నక్రం అంటే మొసళ్ళు కదా. ఇలా జాతులన్నింటినీ, తిరియక్ జాతులు, ఇలా మనుషులనే కాదు, ఇలా అన్ని రకాలైనటువంటి వాటిని, ప్రాణి అన్నదాన్ని అన్నింటినీ కూడా ఆయన సృజించాడు. సృజించి రమణ త్రిగుణ వివేకాత్మిక మనవత్య మిథునము సృజించి జీవితమితి విధించి, వాటికి పైగా జీవిత మితి విధించారట. అంటే పరిమితి, ఇంతకాలం ఉంటుంది మనిషి, ఇంతకాలం జంతువు, ఇంతకాలం ఇంకోటి ఇంతకాలం, ఇలా
అన్నిటినీ నేటి స్థలముల ఎందే నునిచే ఏమందును పరమేశు సృష్టినాహ. ఈ రకంగా పరమేశ్వరుడు సృష్టిని ఆరంభించాడు. ఇదేది ఎందుకు చేశాడు అంటే ఏం చెప్తున్నారు ఆయన? ఈశ్వరుడు వినోదముగాను విశ్వమును చేయగదలచి అని, వినోదం కోసం సృష్టించాడు ఇదంతా అన్నట్టు. వీటికి జీవం ఎలా పుడుతుంది దానికి కూడా పెద్ద పద్యంలో మళ్ళీ చెప్పారు. ఎట్లా? ప్రాణులలో నరపశ్వాదులకు జరాయుజములనన్, మీన భుజగ విహగ సరటాదులకు అండజములనన్, ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు పెట్టారు. అంటే ఇవి ఎలా పుడతాయి అని చెప్పడానికి మావి వల్ల కొన్ని పుడతాయి. జరాయుజము అంటే మావి అని. మీన భుజగ విహగ సరటాదులు అనేవి అండజములు. అండజాలు అంటే గుడ్డు నుండి పుట్టేవి, చేపలు, పాములు, పక్షులు, తొండ, బల్లి ఇలాంటివన్నీ. శుద్ధ శోణిత శుక్ల కలన సంతతులు గలుగా ప్రాణి సంజనిత కర్మరసాదులకు స్వేద జలములన్ యూకాధికములు గలుగా. ఇందులో ఈ ప్రాణుల్లో చెమట మొదలైనటువంటి వాటి వల్ల పేలు పుడతాయట. యూకాదులు అంటే పేలు. అవనికి ఉద్భిజ్యములనగా చెట్లు. ఇవి ఎట్లా పుడతాయంటే బీజాదుల వలన, విత్తనాల వలన. సస్యద్రుమాదులు జనింప. ఈ రకంగా ఆ చెట్లు కూడా జనిస్తాయి. ద్రుమాదులు, సస్యము, పంటలు కూడా విత్తనాల వల్ల. వేడి వలనను నీటి ఆవిరియు, దాని వలన మేఘము వలన వృష్టి వలన సస్యాభివృద్ధి వలన పంటలు కలుగునట్లుగా ఈశ్వరుడు చేశాడు. నీటి ఆవిరితోటి మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాల నుంచి వర్షం వస్తుంది. ఆ వర్షం నుంచి పంటలు పండుతాయి. ఇలా ఒక సృష్టి క్రమాన్ని ఒక సైకిల్ లాగా ఏర్పాటు చేశారు ఆయన. ఇది భగవంతుడు సృష్టిలో ఉన్నటువంటి విశేషం. రహిన అంతేగాక జరాయుజాండములు స్వకృత పుణ్య ఫలములు అనుభవింపగా తిరిగి జనింపగా తినుటకు అర్హములైన నానోద్భిదములను మరి ఉండుంటిని భుజింపుచుండి పెంపొందగా తమ బలహీనతను సమయనటుల నేర్పు తీరింపగా నియమించి ఈశుడు సృష్టి స్థితి క్షయకృత్యములను ఒసగ వస్తుబలావలంబుల వశంబు సలిపి విరమించుకొని సర్వసాక్షి ఎగుచు చిరతరానందమును ప్రకాశింపుతుండే ఈశ్వరుని లీలలే అనగా నేరితరము. ఇది ఒక రకంగా చెప్పాలంటే లోతైనటువంటి అవగాహన కలిగి ఉండాల్సినటువంటిది. ఈ సృష్టి క్రమం దగ్గర నుంచి వచ్చేటువంటి భాగం అంతా కూడా కొంచెం మనసు పెట్టి శ్రద్ధగా వింటే తప్ప ఆయన ఏం చెబుతున్నదే అర్థం కాదు. కొంచెం గహనమైనటువంటి విషయం. ఎలా అంటే అండముల వలన పుట్టిన ప్రాణులు స్వయంకృతమైన పాప పుణ్యములను అనుభవించటం వల్ల మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాయి అని. పునర్జన్మ మనం ఉన్నదో లేదో, మనమైతే ఉన్నదని నమ్ముతున్నాం, లేదని అనేవాళ్ళు కూడా ఉండుండొచ్చు. అని నిజానికి ఈ జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలన్నీ కూడా మరో జన్మని సంపాదింపజేసి అక్కడ వాటిని అనుభవించేటట్టు చేస్తున్నాయనేది ఒక సిద్ధాంతం. అలాగే మరల పుట్టుచు తినుటకు యోగ్యమైన అనేక చెట్లను తినుచు కొన్ని ప్రాణులు ఒండొంటిని తినుచు. ప్రాణులు ఒక ప్రాణిని ఇంకో ప్రాణి తినటం, ఇలా ఉండటం. అంటే కొన్నిటికి మనిషి ఉన్నాడు, అనేక జంతువులు తింటున్నాడు. జంతువులే ఉన్నాయి, అవి ఇంకొక ప్రాణిని తింటూ ఉంటాయి. బలహీనమైన ప్రాణి ఇంకో దాన్ని తింటూ ఉంటాయి. ఇలా పరస్పరము అవి ఒండొంటిని తినుచు పెంపొందగా తమ బలహీనత వలన మరణించినట్లు చతురత ఒప్పగా నియమించి ఈశ్వరుడు సృష్టి స్థితి లయ కృత్యాలను జరుపుకుంటూ వస్తున్నాడు. సృష్టి స్థితి లయ ఈ మూడు కూడా
సృష్టి కార్యం. ముందు సృష్టించడం, అది సరిగ్గా నడిచేటట్టు చూడటం, చివరికి దాన్ని లయం చేయటం, మళ్ళీ పునఃసృష్టి కావటం, తిరోధాన అనుగ్రహాలను కూడా ఇంకో రెండు ఉన్నాయి. ఇలా ఈ సృష్టి క్రమం అంతా కూడా ఇందులో జరుగుతోంది. ఇట్లా వస్తు బలాబలములను వశము సలిపి విరమించుకొని సర్వసాక్షి పైగా ఆయన సర్వసాక్షి కూడా నిరతరానందమును ప్రకాశింపుతుండే చాలా ఆనందంగా హాయిగా ప్రకాశిస్తున్నాడు. ఈశ్వరుని యొక్క లీల, దీన్ని అన్న ఎవరి తరము అని చెప్పి అంటున్నాడు. తిలకింపగా సృష్టి స్థితి విలయములు ఎప్పటికి తరపు విధి వస్తు బలాబలముల వశం ఎవరిని నిశ్చలుడై పరమేశ్వరుడు అసంజ్ఞనయారే. ఈ విధి వస్తు బలాబలములు అనే దాని గురించి ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకు చేస్తున్నాడంటే, పదార్థం యొక్క బలం బలహీనత. అది బలంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, బలహీనంగా ఉంటే ఎలా ఉంటుంది, దాన్ని ముందు చెప్పబోతున్నాడు. వస్తువు అంటే ఏమిటి? ఒక పదార్థం. అంటే పుట్టుకు కారణమైనటువంటి పదార్థం అనే వస్తువు అనేది, పుట్టుకకు కారణమైనటువంటి పదార్థమే వస్తువు అని. అలర జరాచరంబులు వస్తు ప్రాబల్యమున జనించుట సౌఖ్యముగా మెలంగు. చరాచరాలన్నీ కూడా వస్తు ప్రాబల్యమున జనించుట, ఈ వస్తువు ఏదైతే మనం పదార్థం అని చెబుతున్నామో దాని ప్రాబల్యంతో జనిస్తున్నాయి అని. సౌఖ్యముగా మెలంగుచుండుట వర్ధిల్లుచుంట ఘటిల్లును. అది పుట్టడము వర్ధిల్లటం కూడా దాని వల్లే ఘటిస్తుంది, ఆ బలం వల్లే, ఆ వస్తువు యొక్క బలం వల్లే కలుగుతుంది. ఏదైతే పుట్టుకు కారణమైనటువంటి వస్తువు ఉందో, పదార్థం ఉందో, దాని బలం వల్లే ఇవన్నీ జరుగుతాయని. వస్తు దౌర్బల్యము వలన జననం అందకుండట, వ్యధలొందుట, నాశము చెందుట ఘటిల్లు. ఒకవేళ ఆ వస్తువు జన్మకారణమైనటువంటి ఏ వస్తువు పదార్థం అయితే ఉందో అది దౌర్బల్యం కలిగింది అయినట్టయితే దాని వల్ల ఏం జరుగుతుంది అంటే జననం అందకుండుట, అసలు పుట్టుకలేకపోవడం, వ్యధలొందుట, బాధపడడం, కష్టాలు రావడం, నాశము చెందుట, నశించడం, ఇలా ఘటీయులను సిద్ధము, ఇలా జరుగుతుంది అని. రజనన్ జరాయుజాండములు ఆత్మీయ సుకృత దుష్కృత ఫలములనయుటకును దత్తడు ఉచిత స్థలములను ఉత్పత్తి అగును. సృష్టి వృద్ధి క్షయములకు హేతువులై కొలుచు వస్తు బలాబలంబుల గణింప జగతిపై నేరిగైన సాధ్యం. ఈ రకంగా చెప్పేటువంటి జరాయుజాండములు, ఈ మాగు వల్ల పుట్టడం అనేది ఏదైతే మనం మొదలు చెప్పుకున్నామో అది ఆత్మీయ సుకృత దుష్కృత ఫలములు అనేటకును, తనదైనటువంటి దుష్కృతాలని సుకృతాలని కూడా పొందటానికి ఉచిత స్థలముల ఉత్పత్తి అగును. ఎక్కడెక్కడ దానికి ఉచితమైనటువంటి స్థలం, యోగ్యమైనటువంటి స్థలం ఉంటుందో అక్కడక్కడ పుడుతూ ఉంటాయి అని. అంటే పుట్టడం కూడా అది కూడా ముందే నిర్ణయింపబడుతుంది అని. ఎవడు ఎంత పుణ్యం చేశాడో వాడు అక్కడ పుడతాడు, ఎవడు ఎంత దుష్కృతం చేశాడో వాడు అక్కడ పుడతాడు అని. సృష్టి వృద్ధి క్షయములకు హేతువులై పొలుచు వస్తు బలాబలంబుల గణింప జగతిపై నేరికైనను సాధ్యమగునే. ఇది ఇలా వీడు ఎక్కడెందుకు పుట్టాడు, లేకపోతే వీడు ఎక్కడెందుకు పుట్టాడు అనే దాన్ని చెప్పడానికి ఆ వస్తువు యొక్క బలము, కారణ హేతువైనటువంటి వస్తువు యొక్క బలాన్ని ఇంత అని చెప్పడానికి ఎవరికి కూడా అది సాధ్యం కాదు అని. కొంతమందికి దానికి ఇంకొక ఇదేంటంటే, కొంతమందికి బహుసంతానం మొదలుట, కొంతమందికి చాలా మంది పిల్లలు పుడుతుంటారు. వస్తు ప్రాబల్యము వలన కాదే, దీని కారణం వస్తు ప్రాబల్యము అని. తృతి వంశను ఎవడు పొందిన సంతిగల్, వంశను ఎవడు పొందినా సంతు కలగమి వస్తు దౌర్బల్యము వలన కాదు. వంశ అంటే సంతానం లేకపోవడం, సంతు కలగమి, దీనికి కారణం కూడా ఆ వస్తువు యొక్క దౌర్బల్యం. ఆరోగ్యమోద సమగ్రులు కలుగుట వస్తు ప్రాబల్యంబు వలన కాదే. చక్కని ఆరోగ్యం కలిగినట్టుగా ఉండటం అనేది, సమగ్రమైనటువంటి ఆరోగ్యం కలిగినట్టుగా ఉండటం అనేది అది వస్తు బలం వల్లే ప్రాబల్యము, వస్తు ప్రాబల్యము వలన కాదే. అంగవిహీన రోగాన్విధులు కలుగుట వస్తు దౌర్బల్యముల వల్ల కాదే.
అలాగే అంగవిహీనులు, రోగాలతో కూడిన వాళ్ళు ఇలా జన్మించడానికి కూడా కారణం ఈ వస్తు దౌర్బల్యము. అంటే వస్తు దౌర్బల్యం వల్ల ఎలా పుడుతున్నారు అని చెబుతున్నాడు. అసలు పుట్టకపోవచ్చు, పుట్టినా రోగగ్రస్తులు కావచ్చు, ఇలాంటివన్నీ చెప్పాడు. అదే ప్రాబల్యం కలిగి ఉన్నట్టయితే ఆ వస్తువు చక్కని సంతానం అయ్యేదాని అవుతుంది, ఎక్కువ సంతానం కలిగేదానికి కూడా అవుతుంది, ఆరోగ్యంతో సంతోషంతో కూడా ఉండేదానికి అవకాశం. జగతి పూర్ణాయుర అంచుకులు జనన మగుట తరగా వస్తు ప్రాబల్యముననగాదే. పూర్ణాయుష్యు కలిగినటువంటి వాళ్ళు చూస్తూ ఉంటాం మనం, 87, 97, 100 బతికినటువంటి. దీనికి కారణం కూడా వస్తు ప్రాబల్యమే. కాంచగాన అల్పజీవితులు కలుగుటన వస్తు దౌర్బల్యమునగాదే. అలాగే తక్కువ కాలంలో చనిపోవడం దీనికి కారణం. అల్పజీవితులు తక్కువ కాలం బ్రతికి చనిపోయేటువంటి వాళ్ళు, దానికి కారణం వస్తు దౌర్బల్యము. కాబట్టి 2 రకాలుగా చెప్పాడు ఇక్కడ మొత్తం ఈ పద్యం అంతా కూడా. వస్తు దౌర్బల్యం వల్ల ఏ నష్టాలు జరుగుతాయి, వస్తు ప్రాబల్యం వల్ల ఎలాంటి వాళ్ళు పుడతారు అనే దానికి ఆ రెండిటికి భేదాలు చెప్పుకుంటూ ఈ పద్యాన్ని ముందుకు సాగించారు. సరే, ఈ బలాబలములు ఇక్కడ అసలు సమస్య ఇంకొకటి ఉన్నది. బలాబలాల గురించి చెప్పాడు, వస్తువు యొక్క బలాబలాల గురించి చెప్పాడు. ఇవి సిద్ధుడికి సందేహం వచ్చింది, ఆయన ఒక ప్రశ్న అడిగాడు. బలనొప్పగా వస్తు బలాబలములు లోకమున ఎట్లు ప్రాప్తించునో ఆ చెలుగును సవిస్తరముగా తెలుపుగదే గురువరేణ్య. అసలు బలాబలాలు కలిగినటువంటి వస్తువు కలగడం అనేది అది ఎట్లా, దాన్ని ప్రాప్తించడానికి కారణం ఏమిటి, ఒకడికి బలహీనంగాను ఒకడికి బలవంగాను కలపడానికి కారణం ఏమిటి? ఆయన ఏం చెప్పాడంటే పిండోత్పత్తి క్రమం అని చెప్పాడు. ఆ ప్రశ్నకి సమాధానం పిండోత్పత్తి క్రమం. పిండోత్పత్తి క్రమం అనేది ఇంతకుముందు మనకు ఎక్కడో కపిల మహర్షి చెప్పినటువంటిది భాగవతంలో కనిపిస్తుంది. ఈయన ఇప్పుడు గర్భం వస్తుంది, లేకపోతే ఇది ఎన్నో నెలలో ఇలా ఉంటుంది, ఎన్నో నెలలో ఇలా ఉంటుంది, అని ప్రాణం ఈ నెలలో వస్తుంది, కాళ్ళు చేతులు అవి ఇవి సంపూర్ణంగా అవడానికి ఇట్లా 9 నెలల్లో ఏదో ఇట్లా సమయం పడుతుంది. ఈ రకమైనటువంటి ఒక క్రమాన్ని మనం ఇంతకు ముందు భాగవతంలో ఎక్కడో కపిల మహర్షి చెప్పినట్టు ఉన్నది. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి చిన్ననాడే 12 సంవత్సరాల వయసులోనే తల్లికి చెప్పాడని చెప్పుకున్నాం మనం ఒకసారి. ఇప్పుడు అదే పిండోత్పత్తి క్రమాన్ని ఇక్కడ సిద్ధయ్యకి చెబుతున్నాడు. ఏముందో చూడండి. పతి సతులు రతులదేలగా పతి శుక్లంబు ఇంపు మీద భామాగర్భస్థిత శోణిత యుక్తమై సుస్థితి పిండోత్పత్తి అగును శిష్యవరేణ్య. పతి సతి భార్యాభర్తలు రతులదేలగా వారి సంతానం కోసం వారు సుఖించిన తర్వాత శుక్లం ఇంపు మీర భామాగర్భస్థిత శోణిత యుతమై, అది స్త్రీ యొక్క గర్భంలోకి చేరి అక్కడ రక్తంతో కలిసి సుస్థిత పిండోత్పత్తి ఒక పిండం ఏర్పడుతుంది. ఇది సతి గర్భకలిత శోణిత శుక్లములు పంచదివసంబులకు బుద్బుధ విధి తోచు. ఒక చిన్న బుడగలాగా 5 రోజులకు ఒక చిన్న బుడగలాగా కనిపిస్తుంది. పంచదివసములకు బుద్బుధ విధి తోచు. ఇట్లా ఏర్పడినటువంటి పిండము 5 రోజులకు ఒక బుద్బుధం లాగా కనిపిస్తుంది, ఒక బుడగలాగా కనిపిస్తుంది. 10 దినంబులకు రక్తమగు, 10 రోజులకు అది రక్తం అవుతుంది. పంచదశాహములకు మాంసస్థితి పోలుచు. పంచదశ ఒక 50 రోజులు, పంచదశ 15 రోజులు, పంచదశ మాంసస్థితి పోవచ్చు. మరియు 20 దినములకు అరయ పిండంబగు, 20 రోజులు కదా ఒక పిండం అవుతుంది. 25వ నాటికి ఎసగు మూర్తి, ఒక చిన్న ఆకారం ఏర్పడుతుంది. 25వ నాటికి తొలి నెల చివరకు తలయు, 2వ నెలకు అంఘ్రములు, మేధోస్తి, హస్తములను ఇవన్నీ ఏర్పడతాయి. 2వ నెలకి అంఘ్రములు, మేధో, అస్థి, హస్తములు, ఎముకలు, చేతులు ఇలా. సరవి 3వ నెలకు మజ్జ, శిరోజ, నఖములు, వెంట్రుకలు, గోళ్ళు ఇలాంటివన్నీ కూడా 3వ నెలకు వస్తాయట. మజ్జ. చతురమాసమునకు నరంబులు,
4 నెలలకు నరాలు ఏర్పడతాయి. పంచమ మాసమునకు గళ అక్షి నాసిగోదర కర్ణము వక్త్ర కర్ణం, గళము గొంతు, అక్షి కనులు, నాసిక ముక్కు, ఉదరము పొట్ట, వక్త్ర ముఖము, కర్ణములు చెవులు, ఇవన్నీ కూడా పంచమ మాసమున ఏర్పడతాయి. 5వ నెల వరకు ఇలాంటివన్నీ వస్తాయి. 6వ నెల సప్తారవింద ప్రాణములు పిపాసలు కలిగి మాతృజఠర సంస్థిత రసాస్వాదనము చేయుచు 7వ నెలన ఒక్కింత ఎరుకనెనసి అష్టమ మాసమున గుణత్రయముని 9వ మాసమున బంధములు వీడి 10వ నెల ధరోపరి పతనంపై రసవతి స్తన్యపానమునను నెగడు శిశువు సుమి చూలు నిలుచువేళ శోణితము మించ నలుపుగన్ శుక్లం ఎప్పుడైన నెరుపుగన్ 2 సమానమైన చామన ఛాయ పూన జననమును. 6వ నెలలో సప్తారవింద పురాణములు 6వ నెలలో ప్రాణం ఏర్పడుతుంది అన్నాడు. క్షుత్పిపాసలు కలిగి ఆకలి దప్పులు కూడా అప్పుడు మొదలవుతాయని మాతృ జఠర సంస్థిత రసాస్వాదనము చేయొచ్చు. గర్భంలోనే ఉండి మాతృ జఠరంలో రసాస్వాదనం చేస్తాడు ఒక బొడ్డు నాళం ద్వారా. 7వ నెలన ఒక్కింత ఎరుకనెనసి కొంచెం కొంచెం తెలుస్తున్నట్టుగా ఉంటుంది. 7వ నెలన ఒక్కింత ఎరుకనెనసి అష్టమ మాసమున గుణత్రయముని, అష్టమ మాసంలోకి వచ్చేసరికి 8వ నెలలోకి వచ్చేసరికి గుణత్రయం కూడా ఏర్పడుతుంది. సాత్విక తామస రాయస గుణాలు ఉన్నాయి కదా, ఆ గుణాలు కూడా అక్కడికి తెలుస్తాయి. మనకు భారతంలో ఒక చోట అర్జునుడు సుభద్రకి పద్మవ్యూహాన్ని గురించి వివరిస్తూ ఉండగా లోపల ఆమె నిద్రపోతుండగా ఆ లోపల ఉన్నటువంటి శిశువు కొట్టినట్టుగా మనం చదువుకున్నాం. కాబట్టి లోపల ఉన్నటువంటి శిశువు కూడా కొంత అర్థం అవుతుంది అనేది ఆ ఘటన బట్టి మనకు అర్థం అవుతుంది. ఇక్కడ అదే విషయాన్ని నేనేం చెబుతున్నాడంటే గుణత్రయాన్ని కూడా తెలుసుకుంటుంది అని. 9వ మాసమున బంధములు వీడి 10వ నెల తరోపరి పతనంపై 9 నెలలు పూర్తయిన తర్వాత 10వ నెల ఇదిగో తరోపరి పతనం అవుతుంది, ప్రసవం అవుతుంది, బిడ్డడు బయటకు వస్తాడని. ప్రసవవతి స్తన్యపానమునను నెగడు, పాలు తాగుతాడు. శిశువు సుమి చూలు నిలుచు వేళ, మొట్టమొదట మనం ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇదేం చెప్పాడంటే మొట్టమొదట మనం పతి సతులు రథోదయలేక పతి శుక్లం మింపు మీర భామాగర్భస్థిత స్తోణితయుతమై సుస్థిత పిండోత్పత్తి యోగము అన్నాడు కదా. ఆ పిండోత్పత్తి అయ్యే సమయంలో అది నిలిచే వేళ శోణితము ఎక్కువైతే నలుపుగా ఉంటాయట, రక్తం ఎక్కువైతే. శుక్లం ఎక్కువైతే ఎరుపుగా ఉంటాడు. 2 సమానం అయితే చామన జాయిగా జనిస్తాడట. కాబట్టి శుక్లము శోణితము ఏది ఎక్కువైతే ఆ రంగులో ఉంటాడు, ఆ 2 సమానంగా ఉన్నట్టయితే చామన జాయి అవుతాడు అనేది ఒక సిద్ధాంతం చేశారు. అతివకు ఋతువైన 5వ దివసంబు మునుకొనియును బేసి దినములందు సూర్యనాడి దనర్చుచో గర్భమైన కొమరుండు గలుగును. ఇవాళ రేపు మీరు చూస్తూ ఉంటారు, కుదురు పుడుతుందా ఇలాంటి ఒక రకమైనటువంటి అమెరికా లాంటి దేశాల్లో ముందే చెప్పేస్తారు. మన దేశాల్లో ఇంకా అవన్నీ చెప్పడానికి వీల్లేదు, ఆ పరీక్షలు చేయడానికి కూడా వీల్లేదు. దానికి నేను చెబుతున్నారు చూడండి. అతివకు ఋతువైన 5వ దివసము మునుకొని వేసి దినమునందు సూర్యనాడి దనర్చుచో, గర్భమైన అంటే గర్భం కలిగే సమయంలో గనక ఆ సమయానికి కనుక సూర్యనాడి ఉన్నట్టయితే కొడుకు కలుగుతాడట, కుమారుండు కలుగును. అదే చంద్రనాడి ఉన్నట్టయితే
కూతురు జనిస్తుందట. చంద్రనాడి యొసంగు సమయమునను గర్భమగునేని సత్పుత్రి తగ జనించున్. వేసిదనంబులను బిసరు హరిపునాడి అలరు వేళను గర్భమాయనేని పొలతి చేష్టలు కలిగిన పుత్రుడొదవు. వేసి దినాల్లో చంద్రనాడి ఆడుతున్నప్పుడు గనక గర్భం అయితే స్త్రీ చేష్టలు కలిగిన కుమారుడు కలుగుతాడు. సరిదినంబుల రవినాడు వరగనప్పుడు గర్భమగునేని పురుష వైఖరి కలిగి పుత్రిక జనించు. సరిదినాల్లో గనక రవినాడు జరుగుతున్నప్పుడు గనక సంతానం అయినట్టయితే ఆ పుత్రిక పురుషుడు లాగా ఉండేదానికంటే పురుష లక్షణాలు కలిగి ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇలా ఉపరతి వలన గర్భోత్పత్తి బేసి దినంబులనైనా నన్నగలుగు నన్నగలగలుగు. ఉపరతి వలన గర్భోత్పత్తి బేసి దినములందైనా, ఉపరతి వలన కనుక గర్భోత్పత్తి బేసి దినంలో జరిగినట్టయితే కూర్చోమెడగలిగినట్టు ఒక పొట్టిగా ఉండేటట్టు. సరిదినంబులలో గనక సమదినంబులలో వంచ నిక్కముగా జనించు. శుక్రము చెదిరి గర్భము నిలిచిన కవలు జనింతురు. శుక్రం గనక చెదిరి ఒకటిగా కాకుండా గర్భము నిలిచినట్టయితే కవలు జన్మిస్తారట, కవల పిల్లలు. అత్యుష్ణ వీర్యమున చూలదవినేని గర్భ విస్రావంబు కలుగు. అది అత్యుష్ణము కనుక కలిగినట్లయితే, బాగా వేడి ఎక్కువైనట్టయితే ఆ చూలు నిలవదు అని చెప్తున్నాడు. వీర్యమున చూలదవనేని గర్భ విశ్రావంబు కలుగు. పెన్ వాత వీర్యం వలన గర్భం ఆయనేని బధిర మూకాంధులు జనిందురు. అదే కనుక వాతంతో కూడినటువంటి అయినట్టయితే, వాతంతో కూడి ఉన్నట్టయితే ఏమవుతుంది? బధిర మూకాంధులు జన్మిస్తారట. బధిరులు అంటే చెవిటి వాళ్ళు, మూక అంటే గొంతు లేనటువంటి వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు, మూగ. బధిర మూకాంధులు జనింతులు. అధికమైన శీతరేతస్సును జనించిన శిశువులు జాడ్యయుతులవుదురు. అదే ఒకవేళ ఆ రేతస్సులో అధికమైన శీతదనం ఉందనుకోండి, చల్లదనం ఉందనుకోండి, అప్పుడు శిశువులు జాడ్యయుతులవుదురని నిస్సార వీర్య జంతువులు అల్పజీవితులవుదురు అనగా దిశ. ఇదంతా కూడా ఆ వీర్యం యొక్క దీంట్లో ఉంటుంది. అది వేడిగా ఉందా, చల్లగా ఉందా, లేకపోతే ఇలా వాతం అంటే కొంత దీంతో కలిసిందా అనేది, వాతంతో కలిసిందా అనేది, ఇలా కనుక ఉన్నట్టయితే ఆయా లక్షణాలతోటి శిశువు జనిస్తాడు అని. శుచికరములైన శుక్ల శోణితములు, ఆరోగ్యకరమైనటువంటి శుద్ధమైనటువంటి శుక్ల శోణితముల చేత జననం అయితే శిశువులు దివ్య దేహ సుబల దీర్ఘాయురారోగ్య సయుతులకు భూమి నెసంగగలరు. అలా కనుక ఉన్నట్టయితే చక్కగా మంచి బలవంతులు, ఆ ఆయురారోగ్యాలు కలిగి చక్కగా ఉంటారు అని చెప్తాడు. మగవకు గర్భం బగునడ త్రిగుణములలోన ఏది దీపించునో పన్నుగ తద్గుణ సంయుక్తం బగు శిశువు జనించు నిర్మలాత్మ. అంతేగాక తనువులకు అధికమైన వాత శీతోష్ణముల చేత వ్యాధులొదవు. స్వబలతను తొంటి తెరగున బాధపడుట దుర్బలత నాశముందుట గటిల్లు. ఈ రకంగా ఈ మొత్తం కూడా శరీరాలకు అధిక వాతము, శీతము, ఉష్ణము ఏవైతే కలుగుతాయో వాటి చేతే ఈ రోగాలు అవి కలుగుతాయి. దానివల్లే పుట్టిన వారి యొక్క బలము, దుర్బలము కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది అని చెప్తాడు. అదే కారణం అని చెబుతాడు. ఇలా ఇవన్నీ చెప్పి పిండోత్పత్తి క్రమం అంటే పిండం మొదలైన దగ్గర నుంచి అది ప్రసవం అయ్యే వరకు ఆ 10 నెలల క్రమం, ఒక్కొక్క నెలలో ఎలా ఉంటాడు, ఏమేమి వస్తాయి, ఎలా పెరుగుతాయి, దాని క్రమం అంతా చెప్పుకుంటూ వచ్చినట్టు. అలాగే ఈ తర్వాత భాగంలో పంచముద్రల గురించి చెప్పాడు. పంచముద్రలు ఇవన్నీ ఇంకా రేపు చెప్పు. ఈ గహనమైన సబ్జెక్ట్ ని కొంచెం నెమ్మదిగా చెప్పుకోవడమే మంచిది, ఒక భాగం పెరిగిన.
అందువల్ల దీన్ని ఇక్కడ కాదు, ఈ రోజుకి స్వస్తి చెప్తుంది. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధ యోగి చరిత్రము 10వ భాగాన్ని ఇంతవరకు కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.